ఫ్రెండ్స్ ఈరోజు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దాంట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్, సి హియర్, if b square minus 4ac greater than 0, then write the roots of the quadratic equation ax square plus bx plus c equals to 0. So here write the roots of the quadratic equation ax square plus bx plus c equals to 0. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ ఫార్ములో ఉన్నప్పుడు మనం రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము మనం ఫార్ములా యూజ్ చేస్తాము. సో ఆ ఫార్ములా ఏంటంటే ఇక్కడ x ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ b square minus square root of b square minus 4ac whole by 2a. అంటే ఇక్కడ రూట్స్ అంటే ఇక్కడ ప్లస్తో ఒకసారి అండ్ మైనస్తో ఒకసారి తీసుకుంటే ఇక్కడ 2 రూట్స్ వస్తాయి ఎక్స్కి. సో కాబట్టి ఇక్కడ x ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a అనేది ఇక్కడ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి అన్నమాట. ఇది అంటే ఇక్కడ మన కండిషన్ బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అని ఎందుకు ఇచ్చాడంటే ఇక్కడ మనకి, సో బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది ఏం చేస్తుందంటే డిటర్మైన్ చేస్తుంది. మనం ఏమైనా డిటర్మైన్ చేస్తుందంటే వెదర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ రియల్ రూట్స్ ఆర్ నాట్. అంటే ఇక్కడ మరి ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్స్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఉన్నాయా లేదనేది బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటిది డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం బీ స్క్వేర్ మైనస్ 4acని ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం ఇక్కడ మనం. మరి బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి అంటే మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ 4ac హోల్ బై 2a. సో ఇక్కడ రైట్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ 0. ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి మనం ఈ ఫార్ములా యూజ్ చేసి చేయకముందే మరి ఎలా ఉంటాయో ఫైండ్ అవుట్ చేయాలి, తెలుసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనకి 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ రియల్ రూట్సా మరి రియల్ రూట్స్ కాదా, మరి రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అనేది మనం ఇక్కడ ఉన్నటువంటి బీ స్క్వేర్ మైనస్ 4ac అనేటువంటి డిస్క్రిమినెంట్ యూజ్ చేసుకుని మనం ముందుగానే డిసైడ్ చేస్తాం అనమాట. సో అలా డిసైడ్ చేయడానికి ఏమంటాము అంటే ఫైండింగ్ ద నేచర్ ఆఫ్ ది రూట్స్. అంటే ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac ఏమంటాం, ఇక్కడ డిస్క్రిమినెంట్ అంటాం. మరి ఇచ్చేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మరి ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4acలో BAC వాల్యూస్ ఎలా తెలుస్తాం, ఇక్కడ మనం ఎలా కనుక్కుంటాం, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని ఏమో ఏగా తీసుకుంటాము, ఎక్స్ కోఎఫిషియంట్ ఏమో బీగా తీసుకుంటాము, ఇక్కడ ఉన్నటువంటి 6 ఏమో కాన్స్టెంట్గా తీసుకుంటాం అనమాట. సో హియర్ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏబీసీలు ఏంటివండి, ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్స్ టు మైనస్ 5 అండ్ సి ఈక్వల్స్ టు 6. సో ఇక్కడ నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం దేని మీద డిపెండ్ అవ్వాలి, డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అవ్వాలి. సో డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. బీ స్క్వేర్ మైనస్ 4ac అంటే బి అంటే ఏముంది ఇక్కడ మైనస్ బి హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఏ అంటే 2 ఇంటూ సి అంటే 6. సో మైనస్ 5 హోల్ స్క్వేర్ అంటే 25 వస్తుంది. ఇక్కడ 6 2s 12, 12 4s 48. సో 25 మైనస్ 48, మామూలుగా 48లో నుంచి 25 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇక్కడ 23 వస్తుంది. అయితే ఇక్కడ మనం చిన్న దాంట్లో నుంచి పెద్దాన్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి మైనస్ పెట్టుకోవాలి. మరి ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ ఏమైందండి, ఇక్కడ మనకి లెస్ దాన్ 0 అయింది, ఇక్కడ అంటే నెగిటివ్ వచ్చింది. మరి ఇక్కడ రూట్ లోపల నెగిటివ్ వాల్యూ ఉంటే రియల్ రూట్స్ అవుతాయా, సో రియల్ రూట్స్ అవు. దేర్ఫోర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ టు 0 హ్యాస్ నో రియల్ రూట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x స్క్వేర్ మైనస్ 4 ఇంటూ రూట్ 3x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో హియర్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా ఏముందండి, సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని మనం ఏ అనుకుంటాము, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ అనుకుంటాం కాబట్టి ఏ వాల్యూ 1 అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఎక్స్ కోఎఫిషియంట్ని ఏమో మనం బి అనుకుంటాం. మరి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ని మనం బీగా తీసుకుంటాం. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఇక్కడ ఏముంది, మైనస్ 4 ఇంటూ రూట్ 3. సో మైనస్ ఇంటూ మైనస్ ఏముందండి, ప్లస్ అవుతుంది. 4 ఇంటూ రూట్ 3 బై 1 ఈక్వల్స్ టు 4 into root 3. So, this is sum of the roots of this quadratic equation, 4 into root 3.
ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా అయింది ఇక్కడ మనకి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు C/A. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ C/A రాసుకున్నప్పుడు కాన్స్టెంట్ ఏమవుతుంది 9 అండ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏగా తీసుకుంటాం కదా 1 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది ఇది 9. సో కాబట్టి ఫైండ్ సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు మనం డైరెక్ట్గా మనం ఈ ఫార్ములా యూజ్ చేసుకొని మనం సమ్ ఆఫ్ ది రూట్స్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అలా కాకుండా మనకు రూట్స్ కనుక్కొని సమ్ అండ్ ప్రొడక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. ఎలా అంటే అది సో గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు ఇక్కడ మనకి x² మైనస్ 4 ఇంటూ √3x ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. మరి ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని చేయాలి. ఫార్ములా మెథడ్ కన్నా ముందు మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని చేయటం కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి x², సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఉన్నాయి కదా √3లో 4 ఉన్నాయి. ఇక్కడ 3 ఇంటూ √3 రాసుకున్నాము ఇంటూ ఎక్స్ మైనస్ ఇంకొక √3x రాసుకుంటే అప్పుడు 4√3xలో వస్తాయి. రెండు మైనస్లు కాబట్టి యాడ్ చేసుకోవాలి. ప్లస్ 9 ఈక్వల్స్ టు 0. సో ఈ 2 టర్మ్స్లో x కామన్గా ఉంది కదా, x కామన్గా ఉన్నప్పుడు xని కామన్ తీసుకున్నప్పుడు 3 ఇంటూ √3 వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ కూడా -3ని కామన్ తీసుకున్నట్టయితే ఇక్కడేమో x మిగులుతుంది, మైనస్ కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మైనస్ రాసుకోవాలి. మరి ఇప్పుడు మనకు 9 రావాలి అంటే 3 ఇంటూ √3 రాసుకోవాలండి ఇక్కడ దీనికి. అంటే ఇక్కడ మనకి √3 ఇంటూ √3 3 వస్తుంది, 3 3 9 వస్తుంది ఈక్వల్స్ టు 0. సో మరి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఈ రెండు టర్మ్స్లో ఇక్కడ మనకి x మైనస్ 3 ఇంటూ √3 అనేది ఇక్కడ రెండిట్లో కామన్గా ఉంది కదా. సో కాబట్టి ఇక్కడ మనము x మైనస్ 3 ఇంటూ √3ని కామన్ తీసుకున్నట్టయితే ఇక్కడేమో x మిగిలింది, ఇక్కడేమో √3 మిగిలింది. సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఇంటూ ఇది ఈక్వల్స్ టు 0 అంటే ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 0 వచ్చింది అంటే ఏదో ఒకటి 0 అయితేనే కదా ఇక్కడ 0 రావడానికి అవకాశం ఉండేది. కాబట్టి ఇక్కడ మనకి either x మైనస్ 3 ఇంటూ √3 ఈక్వల్స్ టు 0 ఆర్ x మైనస్ √3 ఈక్వల్స్ టు 0. మరి x మైనస్ 3 ఇంటూ √3 ఈక్వల్ 0 అయిందంటే x వాల్యూ ఎంత ఉంటుంది ఇక్కడ 3 ఇంటూ √3 ఆర్ x ఈక్వల్స్ ఏమవుతుందండి ఇది √3 అవుతుంది. ఇక్కడ మనల్ని సమ్ అండ్ ప్రొడక్ట్ కనుక్కోమన్నాడు కదా. సమ్ ఆఫ్ ది రూట్స్ ఇదొక రూటు ఇదొక రూటు ఈ రెండింటిని యాడ్ చేసామనుకోండి. సమ్ ఆఫ్ రూట్స్ ఈక్వల్స్ టు 3 ఇంటూ √3 ప్లస్ ఇంకొక √3 ఉంది కదా √3. ఇక్కడ ఒక √3 ఇక్కడేమో 3 రూట్స్ ఉన్నాయి, 3 √3లు ఉన్నాయి. మరి మనం మొత్తం ఎన్ని అవుతాయి అప్పుడు 3 + 1 4 √3s అవుతాయి. మరి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అన్నప్పుడు 3 ఇంటూ √3 అనేది ఒక రూటు ఇంటూ ప్రొడక్ట్ అంటే మల్టిప్లై చేయాలి కదా √3. మరి √3 హోల్ స్క్వేర్ అంటే 3 వస్తుంది. మరి 3 3 9 కదా, 3 ఇంటూ ఇక్కడ 3 వస్తుంది, 3 3 9. ఇదేమో సమ్ ఆఫ్ ది రూట్స్, ఇదేమో ప్రొడక్ట్ ఆఫ్ ది అంటే డైరెక్ట్ ఫార్ములా యూజ్ చేసుకొని రాయొచ్చు. లేకపోతే ఇలా మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని యాడ్ చేయటం, వాటిని మళ్ళీ మల్టిప్లై చేయటం. మరి 1 మార్క్ క్వశ్చన్కి ఇంత రాయాల్సిన అవసరం ఉండదు. ఇలా రాసుకుంటే డైరెక్ట్గా రాసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రూట్స్ అంటే ఏంటండి జీరోస్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రూట్స్ అంటే ఇక్కడ మన ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ ప్లేస్లో మనం ఏ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0 అవుతుందో వాటిని రూట్స్ అంటాం. మరి రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేయాలి. ఇక్కడ మనం రూట్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, x² ప్లస్ 2x మైనస్ 3 ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో ఇక్కడ మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెంట్ -3 కదా, ఆ -3ని ఇక్కడ ఉన్నటువంటి x² కోఎఫిషియంట్ ఏముంది 1 కదా, 1తో మల్టిప్లై చేసినప్పుడు -3 వస్తుంది. సో ఇక్కడ -3 వస్తుంది కాబట్టి ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు -3 రావాలి, యాడ్ చేస్తేనేమో +2 రావాలి. మరి యాడ్ చేసినప్పుడు +2 రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 3 ఇంటూ 1 అంటే ఇక్కడ 3 ఇంటూ -1 రాసుకోవాలి. 3 ఇంటూ -1 అంటే ఇప్పుడు మనము x² ఇక్కడ 2xని నేను +3x -xగా రాశాను అనుకోండి. అప్పుడు 3లో నుంచి 1 పోతే 2 వస్తుంది కదా, 3 - 1 2 వస్తుంది. 3x - x అంటే 2x కదా. సో ఇక్కడ -3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ 2 టర్మ్స్లో కామన్గా x ఉంది కాబట్టి xను కామన్ తీస్తే x + 3 ఉంటుంది.
ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ఇక్కడ 3లో 1 కామన్గా ఉంది, అంటే -1 కామన్ తీయండి, ఎక్స్ ప్లస్ 3 అవుతుంది, ఇది ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ ప్లస్ త్రీ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ 3ని కామన్ తీసినట్టయితే ఇక్కడేమో ఎక్స్ మిగులుతుంది, ఇక్కడేమో -1 మిగులుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ -1 ఈక్వల్స్ టు 0 అయింది అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ -1 ఈక్వల్స్, అంతే కదా, ఏదో ఒకటి 0 అయితేనే కదా ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ 0 అయ్యేది. సో కాబట్టి దట్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ -1 ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ 0 అయిందంటే మరి ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, -3 అవుతుంది, ఆర్ ఎక్స్ ఈక్వల్స్ టు -1 అటువైపు ట్రాన్స్ఫర్ చేస్తే +1 వస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ఈక్వల్స్ టు -3, ఇక్కడ +1 ఏమవుతాయి అంటే రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. వెరిఫై కూడా చేసుకోవచ్చు, ఇక్కడ -3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ 9 ఏమో 3 2 6 -6 9 -6 -6 అని -3 -9 అవుతుంది, 9 -9 ఏమవుతుంది 0 అవుతుంది. మరి 1 కూడా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 ప్లస్ 2 ఇంటూ 1 2, 1 ప్లస్ 2 ఏమవుతుంది 3 3 - 3 ఈక్వల్స్ టు 0 అవుతుంది, అంటే రైట్ హ్యాండ్ సైడ్ 0కి ఈక్వల్ అవుతుంది కదా. సో కాబట్టి దీని వెరిఫికేషన్ అంటాము. సో కాబట్టి వాట్ ఈస్ ద రూట్స్ ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, -3 and 1. Go to the next question. Write the nature of the roots of the quadratic equation x square minus 8x plus 16 equals to 0. సో నేచర్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనము రూట్స్ ఫైండ్ అవుట్ చేయకముందే దాని యొక్క రూట్స్ అనేవి రియల్ నెంబర్సా కాదా, లేకపోతే రియల్ నెంబర్స్ కనుక అయితే అవి ఈక్వల్గా ఉంటాయా లేదా అనేది మనం ముందుగానే చెప్పగలం అనమాట. దాన్ని దేని ద్వారా మనం ముందుగానే చెప్పగలమంటే డిస్క్రిమినెంట్ యూజ్ చేసుకొని మనము వాటి యొక్క రూట్స్ని ఎలా ఉంటాయో చెప్పొచ్చు అనమాట. ఎలా ఉంటాయో చెప్పడాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే నేచర్ ఆఫ్ ది రూట్స్ అంటాం ఇక్కడ మనం. మరి ఆ రూట్స్ అనేవి రియల్ నెంబర్స్ కాదా, లేకపోతే రూట్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అనేది మనం దేని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే డిస్క్రిమినెంట్ ద్వారా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి డిస్క్రిమినెంట్ అంటే ఇక్కడ ఏముందంటే b² - 4ac, డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు b² - 4ac. మరి ఇక్కడ b² - 4ac లో ఇక్కడ ఉన్నటువంటి b వాల్యూ, a వాల్యూ, c వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి BAC వాల్యూస్ ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏం తీసుకుంటాం మనం, x² కోఎఫిషియంట్నేమో ఏగా తీసుకుంటాము, x కోఎఫిషియంట్నేమో మనం బీగా తీసుకుంటాము, కాన్స్టెంట్నేమో ఇక్కడ మనం సిగా తీసుకుంటాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ABC వాల్యూస్ ఏమున్నాయండి, ఇక్కడ మనకి a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు -8 అండ్ c ఈక్వల్స్ టు 16. C equals to 16. Now discriminant b² - 4ac equals to b² - 4ac equals to ఇక్కడ b అంటే ఇక్కడ మనం 8 కదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఉంది, -8 హోల్ స్క్వేర్ -4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, c వాల్యూ 16. సో -8 హోల్ స్క్వేర్ అంటే 64 -16 4 64 - 64 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి b² - 4ac వాల్యూ 0 అయింది అంటే దాని యొక్క రూట్స్ ఎలా ఉంటాయి అంటే రియల్ అండ్ ఈక్వల్ అని చెప్తాం ఇక్కడ. దేర్ఫోర్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 8x plus 16 equals to 0 has real and equal roots. So next question, check 1, 2/3 are roots of the quadratic equation 3x² - 5x plus 2 equals 0. అంటే ఇక్కడ 1, 2/3 అనేవి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్సా కాదా అనేది చెక్ చేయమన్నాడు ఇక్కడ మనల్ని. అంటే ఎలా చెక్ చేస్తామండి, ఇక్కడ రూట్స్ని మనం వేరియబుల్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది కనుక 0 కనుక అయితే మరి ఇక్కడ అవి ఏమవుతాయి 1, 2/3లు దీని యొక్క రూట్స్ అవుతాయి అనమాట. మరి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం, అదొక మెథడు. డైరెక్ట్గా మనము మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేసుకొని రూట్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ రూట్స్ 1, 2/3 వస్తే మరి అవి ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం 2 మెథడ్లో కూడా చేయొచ్చు దీన్ని. ఫస్ట్ సో లెట్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 5x plus 2 అనే దాన్ని మనం pxగా తీసుకున్నాం. p of x equals to let p of x equals to 3x² - 5x plus 2. Now p of 1 equals to ఇచ్చినటువంటి ఒక రూట్ని 1ని ఇక్కడ xలో సబ్స్టిట్యూట్ చేద్దాం. p of 1 equals to 3 × 1² - 5 × 1 plus 2. 3 - 5 plus 2 equals to 3 plus 2 ఎంత
5 మైనస్ 5 0 అవుతుంది. మరి ఇక్కడ 0 వచ్చింది కదా. సో కాబట్టి RHS 0 వచ్చేసింది. సో కాబట్టి ఇక్కడ 1 అనేది ఒక రూట్ అవుతుంది. సేమ్ అలాగనే ఇంకోటి 2/3 కూడా చెక్ చేద్దాం. P ఆఫ్ 2/3 3 ఇంటూ ఈ x ఉన్న చోట మనం 2/3ని సబ్స్టిట్యూట్ చేయాలి. 2/3 హోల్ స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 2/3 ప్లస్ 2 3 ఇంటూ ఇక్కడ 2/3 హోల్ స్క్వేర్ అంటే 2/3 ఇంటూ 2/3 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా. మరి మల్టిప్లై చేసినప్పుడు పైన 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది, కింద 3 స్క్వేర్ అంటే 9. ఇక్కడ ఈ 3 ఇంటూ 4/9 కదా, ఈ 3 అను 3 3 9 వస్తుంది. ఇక్కడ 3 3 9 అంటే 4/3 వస్తుంది. సో 5 ఇంటూ 2 అంటే ఇక్కడ 5 ఇంటూ 2/3 అంటే ఈ 5 అనేది న్యూమరేటర్ మల్టిప్లై చేస్తుంది కదా. 5 2 10 10/3 ప్లస్ 2. సో ఇక్కడ డినామినేటర్స్ ఇక్కడ 3 ఇక్కడ 3 ఈ 2 కింద ఏమి లేకపోతే 1గా తీసుకొని ఎల్సిఎం 3 అవుతుంది. మొత్తానికి 3 ఎల్సిఎం తీసుకున్నట్టయితే మరి 3 1 ఎన్నిసార్లు పోతుంది? 1 టైమే. 1 ఇంటూ 4 4. ఈ 3 కూడా మళ్ళీ 3లో 1 టైమే. 1 ఇంటూ 10 10 వస్తుంది. ప్లస్ ఇక్కడ ఈ 1 3లో 3 టైమ్స్ కదా, ఈ 3 ఇంటూ న్యూమరేటర్ 3 2 6 అవుతుంది ఇది. మరి ఇప్పుడు ఈ 4 ప్లస్ 6 ఎంత అవుతుందండి? 10 అవుతుంది. 10 మైనస్ ఇక్కడ 10 ఉంది ఆల్రెడీ. 10 మైనస్ 10/3. ఈ 10 మైనస్ 10 అంటే 0నే కదా. 0/3 = 0. ఈ RHS వచ్చేసింది కదా, 0 వచ్చేసింది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ 1 పెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0 అయింది. ఈ 2/3 పెట్టినప్పుడు కూడా x ప్లేస్లో 2/3 పెట్టినప్పుడు కూడా ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దేనికి ఈక్వల్ అయింది? 0కి ఈక్వల్ అయిపోయింది. సో కాబట్టి ఇక్కడ 1, 2/3 ఏమవుతాయి అంటే రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 5x + 2 = 0 రూట్స్ అవుతాయి. అలా కాకుండా మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేసుకొని రూట్స్ కనుక్కొని కూడా ఇవే రూట్స్ కనుక వస్తే మరి ఇవి దీనికి రూట్స్ అని కూడా మనము వెరిఫై చేసుకోవచ్చు. సో ఇంకొక మెథడ్ చెప్తాను చూడండి. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ 3x² - 5x + 2 = 0. సో హియర్ ఇక్కడ చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ నన్ను x² కోఎఫిషియెంట్ని, ఇక్కడ x² కోఎఫిషియెంట్ ఎంత 3 ఇంటూ 2 ఎంత వచ్చింది? ఇక్కడ 6 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనము యాడ్ చేస్తేనేమో -5x రావాలి, మల్టిప్లై చేస్తేనేమో 6 రావాలి. అలా రావాలి అంటే రెండిటికి మనము ఏం తీసుకోవచ్చు? ఇక్కడ మనము -3 ఇంటూ -2 రాసుకుంటే అప్పుడు ఎంత వస్తుంది? -(-) +, 3 2 6ఏగా. మరి 3 + 2 ఎంత అవుతుంది? 5 అవుతుందిగా. అలా రాసుకోవాలి, మిడిల్ టర్మ్ స్ప్లిట్ చేయాలి. 3x² ఇక్కడ ఈ 5xని ఇక్కడ నేను 3x మళ్ళీ ఇక్కడ ఈ 2x రాసుకుంటే -3x -2x రాసుకుంటే -5x వస్తుంది. +2 = 0. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండిట్లో 3x కామన్గా ఉంది కదా. 3x కామన్ తీసినట్టయితే x ఇక్కడ మిగులుతుంది. ఈ 3x కామన్ వచ్చేసింది కాబట్టి 1 రాసుకోవాలి ఇక్కడ దీనికి 1. ఈ రెండిట్లో 2 కామన్గా ఉంది. 2 కామన్ తీసినట్టయితే ఇక్కడ -2 కామన్ తీసాం, ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఇది 1. ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 1 2 కదా వచ్చేది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈక్వేషన్లో x-1 ఇక్కడ x-1 కామన్గా ఉంది కాబట్టి x-1 తీసుకుంటే ఇక్కడ ఏం మిగిలింది? 3x మిగిలింది. ఇక్కడేమో -2 = 0. మరి ఇక్కడ x-1 ఇంటూ 3x - 2 = 0 అయింది అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి 0 అవ్వాలి కదా. దెన్ x-1 = 0 ఆర్ 3x - 2 = 0. మరి ఇప్పుడు x-1 = 0 అయిందంటే మరి x = ఏమవుతుంది? 1 అవుతుంది. ఆర్ 3x - 2 = 0 అయింది అంటే 3x ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. దెన్ x = 2/3 అవుతుంది. మరి ఇక్కడ రూట్స్ చూడండి ఒకసారి, 1 2/3 వచ్చినాయి కదా. మరి ఇదేవే కదా, వాడు 1 2/3లు రూట్సా కాదా చెక్ చేయమన్నాడు కదా. అవును, ఇక్కడ x ఒకటి 1 వచ్చింది, ఇంకొక రూట్ ఏమో 2/3 వచ్చింది. కాబట్టి 1, 2/3 ఆర్ ద రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² - 5x + 2 = 0. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ k ద ఈక్వేషన్ 2x² + kx + 3 = 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఇక్కడ మనం నేచర్ ఆఫ్ ది రూట్స్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు
ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఈక్వల్గా వచ్చినాయి అంటే డిస్క్రిమినెంట్ ఏమవుతుందండి? జీరో అయినప్పుడే కదా. డిస్క్రిమినెంట్ జీరో అయినప్పుడే కదా ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ అనేవి ఈక్వల్గా ఉండేది. మరి ఇప్పుడు 2x² ప్లస్ kx ప్లస్ 3 = 0 అనేటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి మరి డిస్క్రిమినెంట్ ఏమై ఉంటుంది? జీరో అయి ఉంటుంది. సో కాబట్టి దీన్ని డిస్క్రిమినెంట్ని జీరోకి ఈక్వల్ చేసుకోవాలి. సో డిస్క్రిమినెంట్లో ఇక్కడ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూస్ ఏమవుతాయండి? ఇక్కడ a = 2, b = k అండ్ c = 3. మరి ఇచ్చినటువంటి క్వశ్చన్లో రూట్స్ ఈక్వల్గా ఇచ్చాడు కాబట్టి మరి డిస్క్రిమినెంట్ ఏమవుతుంది? జీరో అవుతుంది. b² - 4ac = 0 సిన్స్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్. b² అంటే ఇక్కడ ఎంత? k². 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ 2, c వాల్యూ 3 = 0. దెన్ k² = అంటే ఇక -4 ఇంటూ 2 ఇంటూ 3 24. సో -24 అటు తీసుకెళ్తే +24 అవుతుంది. k² = 24 అన్నప్పుడు k = ఎంత రాసుకోవచ్చు ఇక్కడ మనము? ±√24. దెన్ k = ఇక్కడ మనకి 4 6 ఉంది కదా, అంటే ఇక్కడ 4 6 24 కదా. మరి 4 6 24 అంటే 2 ఇంటూ √6గా రాయాల్సి ఉంటుంది. ఈ 2ని లోపల తీసుకెళ్తే 4 అవుతుంది కదా. 4 6 24. మరి k వాల్యూ ఏమవుతుందండి? +2 ఇంటూ √6 ఆర్ k = -2 ఇంటూ √6.